ఓషన్ ఆఫ్ లాకు స్వాగతం. న్యాయం యొక్క లోతులను కలిసి అన్వేషిద్దాం. ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. మీ ఇంటి పెరట్లో పక్కింటి వాళ్ళు రోజూ వచ్చి కూర్చుంటున్నారు అనుకుందాం. మీకది నచ్చలేదు, కానీ ఏమీ అనలేదు. 1 సంవత్సరం, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచిపోయాయి. వాళ్ళక్కడ చిన్న మొక్కలు కూడా నాటారు. ఇప్పుడు హఠాత్తుగా ఒకరోజు వెళ్ళి ఇది నా స్థలం ఖాళీ చేయండి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ విషయం కోర్టుకెళ్తే చట్టం పూర్తిగా మీ వైపు ఉంటుందా? న్యాయం కోసం ఎంతకాలం ఎదురు చూడవచ్చు? ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందా? ఈ రోజు మనం సరిగ్గా ఇలాంటి చిక్కుముడుల గురించి లోతుగా చర్చిస్తున్నాం. మనం చర్చించబోయే ఈ చట్టపరమైన సూత్రం పేరు లాచెస్ సిద్ధాంతం. డాక్ట్రిన్ ఆఫ్ లాచెస్. అసలు దీని అర్థమేమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనిని విడమర్చి చూద్దాం. సరే, ముందుగా ఈ లాచెస్ అనే వింత పేరు వెనక ఉన్న అసలు కథ ఏమిటి? ఇది ఒక పాత లాటిన్ సూక్తిపై ఆధారపడి ఉంటుంది. విజిలాంటిబుస్ నాన్ డామియంటిబుస్ జూరా సబ్వెన్యుంట్. కొంచెం క్లిష్టంగా ఉంది కదా? వినడానికి అలా ఉంటుంది గాని దీని అర్థం చాలా సులభం. ఏంటంటే, చట్టం జాగరూకత్వతో ఉన్నవారికి సహాయం చేస్తుంది, తమ హక్కుల పట్ల నిద్రపోయేవారికి కాదు. అంటే ఇది ఒక రకంగా లేట్ కమర్సు నిరుత్సాహపరిచే నియమం అన్నమాట. అసలు ఈ లాచెస్ అనే పేరు ఎక్కడ్నుంచొచ్చిందంటే లాక్సెస్ అనే లాటిన్ పదం నుంచి. లాక్సెస్ అంటే ఏంటంటే అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం. సో లాచెస్ సిద్ధాంతం అంటే మన హక్కుల పట్ల మనం చూపించే నిర్లక్ష్యానికి పడే శిక్ష లాంటిదన్నమాట. ఈ డాక్ట్రిన్ ఆఫ్ లాచెస్ ను మరింత లోతుగా తెలుసుకుందామా? తెలుసుకుందాం రండి. మనందరికీ తెలిసిన ఒక మంచి సామెత ఉంది, ఆలస్యం అమృతం విషం అని. అంటే అమృతం లాంటి గొప్ప విషయం కూడా సరైన సమయంలో జరగకపోతే, ఆలస్యమైతే అది విషంతో సమానమైపోతుంది. ఈ మాట మన రోజువారీ జీవితానికే కాదు, న్యాయశాస్త్రానికి కూడా అక్షరాలా వర్తిస్తుంది. ఎందుకంటే న్యాయం ఆలస్యం అవడం అంటే ఒక రకంగా న్యాయాన్ని నిరాకరించినట్టే. ఈరోజు మనం న్యాయశాస్త్రంలో చాలా లోతైన ముఖ్యమైన ఒక సూత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే డాక్ట్రిన్ ఆఫ్ లాచెస్. ఈ పేరు వినడానికి కాస్త కొత్తగా, క్లిష్టంగా అనిపించొచ్చు, కానీ దీని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్, మనందరి ప్రవర్తనకు చాలా దగ్గరగా ఉండేది. ఈ విశ్లేషణ మొదలుపెట్టే ముందు మనమందరం ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో ఎప్పుడైనా సరే మనకొక హక్కు ఉందని తెలిసి ఆ హక్కుకి ఏదైనా భంగం కలిగినప్పుడు దానికోసం పోరాడటంలో మనం ఎప్పుడైనా ఆలస్యం చేశామా? బహుశా బద్ధకం వల్ల కావచ్చు, లేదా నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదా సరేలే రేపు చూద్దాం అనే ఒక ధోరణి వల్ల కావచ్చు. కారణం ఏదైనా కానివ్వండి, ఆ ఆలస్యం వల్ల వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం పెద్దగా ఆలోచించాం. కానీ న్యాయస్థానం దృష్టిలో మాత్రం ఈ ఆలస్యం అనేది కేవలం సమయం గడిచిపోవడం కాదు, అది మన బాధ్యతకు, మన ప్రవర్తనకు ఒక కొలమానం అన్నమాట. చూడండి, న్యాయం పొందడం మన హక్కే కాదనట్లేదు, కానీ అదొక బాధ్యత కూడా. చట్టం మనకు కొన్ని హక్కులిచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా మన మీదే పెడుతుంది. కోర్టులు ఎప్పుడూ కూడా తమ హక్కుల పట్ల ఎవరు చురుగ్గా, అప్రమత్తంగా ఉంటారో వాళ్లకే సహాయం పడతాయి. అంతేగాని తమ హక్కులకు అన్యాయం జరుగుతున్నా సరే ఏళ్ల తరబడి పట్టించుకోకుండా, ఒక మాటలో చెప్పాలంటే నిద్రపోతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్లని మేల్కొలిపి సహాయం చేయడం కోర్టుల పని కాదు. ఈ ప్రాథమికమైన ఆలోచనే డాక్ట్రిన్ ఆఫ్ లాచెస్కు పునాది. ఈ సూత్రం యొక్క మూలాలు ఇంగ్లీష్ ఈక్విటీ చట్టాల్లో ఉన్నాయి. ఇక్కడ స్లైడ్లో ఉన్న వాక్యం చూడండి, ఎక్విటీ ఎయిడ్స్ ద విజిలెంట్, నాట్ దోస్ హూ స్లీప్ ఆన్ దెర్ రైట్స్. అంటే ఈక్విటీ అనేది ఎవరైతే మెలకువగా, అప్రమత్తంగా ఉంటారో వాళ్లకే సహాయం చేస్తుంది, తమ హక్కుల మీద నిద్రపోయేవారికి కాదు. ఇక్కడ ఎక్విటీ అంటే స్ట్రిక్ట్గా చట్టమని కాదు, అదొక సహజ న్యాయం, ఒక ఫెయిర్నెస్. పూర్వం ఇంగ్లాండ్లో కొన్ని కఠినమైన చట్టాల వల్ల అన్యాయానికి గురైన వాళ్లకు ఈ సహజ న్యాయ సూత్రాల ఆధారంగా రిలీఫ్ ఇచ్చేవాళ్లు. అలాంటి కోర్టులకు వెళ్లే వ్యక్తి ప్రవర్తన కూడా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలి. ఈ అద్భుతమైన సూత్రం అక్కడ్నించే పుట్టింది. దీని ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. అనుకుందాం, మీకొక ఖాళీ స్థలముంది. మీ పక్కింటి వ్యక్తి ఒక 25 సంవత్సరాల క్రితం ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. మీకు ఆ విషయం మొదటి రోజు నుంచే తెలుసు, కానీ మీరేమీ అనలేదు, మౌనంగా ఉండిపోయారు. ఈ 25 ఏళ్లలో ఏం జరిగింది? ఆ వ్యక్తి అక్కడ ఇల్లు కట్టాడు, ప్రభుత్వ పర్మిషన్లు తీసుకున్నాడు, ఏటా ఆస్తి పన్ను కడుతున్నాడు, ఆ ఇంటిని బహుశా తన పిల్లలకిచ్చాడు. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఆ ఏరియాలో భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. మీరు సడన్గా నిద్రలేచి కోర్టుకు వెళ్ళి, అయ్యా అది నా స్థలం, అతన్ని ఖాళీ చేయించండి అని అడిగారనుకోండి. ఒక్కసారి న్యాయమూర్తి స్థానంలో ఉండి ఆలోచించండి. మీ 25 ఏళ్ల ఆలస్యం వల్ల అవతలి వ్యక్తి జీవితంలో ఎంత మార్పొచ్చేసింది. అతను ఎంతో డబ్బు, సమయం పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు అతని రోడ్డు మీదకు పంపించడం న్యాయమేనా?
మీ మౌనం, మీ నిర్లక్ష్యం అతనికి ఒక రకమైన అంగీకారాన్ని తెలిపినట్టు కాదా? ఇక్కడే లాచెస్ సూత్రం రంగంలోకి దిగుతుంది. అప్పుడు అసలు ఈ డాక్ట్రిన్ ఆఫ్ లీచెస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఈక్విటీ సూత్రం. ఒక వ్యక్తి తన చట్టపరమైన హక్కును నిలబెట్టుకోవడంలో ఎలాంటి సరైన కారణం లేకుండా అన్యాయంగా వివరించలేని ఆలస్యం చేసినప్పుడు, మరి ఆ ఆలస్యం వల్ల అవతలి పక్షం అంటే ప్రతివాది నష్టపోయినప్పుడు లేదా వాళ్ల పరిస్థితిలో మార్పొచ్చినప్పుడు కోర్టులు ఈ సూత్రాన్ని వాడి ఆలస్యంగా వచ్చిన వాదికి సహాయం చేయడానికి నిరాకరించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే కేవలం సమయం గడిచిపోవడం ముఖ్యం కాదు, ఆ ఆలస్యం వెనక ఉన్న నిర్లక్ష్యం, ఇంకా దానివల్ల అవతలి వ్యక్తికి కలిగే అన్యాయం, ఇవి చాలా ముఖ్యం. సరే, మరి కోర్టులో ఈ సూత్రాన్ని అప్లై చేసే ముందు ఏమేం చూస్తాయో చూద్దాం. ప్రధానంగా 3 ప్రశ్నలు వేసుకుంటాయి. మొదటిది, కేసు వేసిన వాదికి తన హక్కు గురించి, దానికి అన్యాయం జరిగిందని ముందే తెలుసా? తెలియకుండా ఆలస్యమైతే అది వేరే విషయం. కాని తెలిసి కూడా మౌనంగా ఉన్నారా అనేది చూస్తారు. ఇక రెండవది, జరిగిన ఆలస్యం అహేతుకమైనదా? అంటే ఈ ఆలస్యానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా, లేదా కేవలం నిర్లక్ష్యమా? అనారోగ్యం లాంటి సీరియస్ కారణాలుంటే కోర్టు పరిగణిస్తుంది. ఇక మూడవది, ఇది చాలా కీలకం, ఈ ఆలస్యం వల్ల ప్రతివాదికి నష్టం జరిగిందా? అంటే వాళ్ళ పరిస్థితి మారిపోయిందా? వాళ్ళు సాక్ష్యాలు కోల్పోయారా? లేదా ఆర్థికంగా ఏమైనా పెట్టుబడులు పెట్టారా? ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు అవును అనే వస్తే అప్పుడు కోర్టు లేచెస్ సూత్రాన్ని ప్రయోగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మన భారత న్యాయ వ్యవస్థలో ఈ సూత్రం యొక్క ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రధానంగా కోర్టుల డిస్క్రిషనరీ రిలీఫ్లో. అంటే కొన్ని పరిహారాలు చట్ట ప్రకారం తప్పనిసరిగా ఇవ్వాల్సినవి కావు. వాటిని ఇవ్వాలా వద్దా అనేది కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రిట్ జ్యూరిస్డిక్షన్లో దీని పాత్ర చాలా పెద్దది. రిట్ అనేది ఒక అసాధారణమైన పవర్ఫుల్ రెమెడీ. మరి అంత శక్తివంతమైన పరిహారాన్ని పొందాలనుకునే వ్యక్తి ప్రవర్తన కూడా స్వచ్ఛంగా, బాధ్యతాయుతంగా ఉండాలని కోర్టులు ఆశిస్తాయి. ముఖ్యంగా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టులు మరియు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణ కోసం జారీ చేసే రిట్ విషయంలో ఈ లాచెస్ సూత్రం చాలా కీలకం. ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు తలుపు తట్టడం కూడా మన ప్రాథమిక హక్కే, కాని ఆ హక్కును కూడా ఒక సహేతుకమైన సమయంలోనే ఉపయోగించుకోవాలి. అనవసరమైన, వివరించలేని ఆలస్యంతో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే మీ ప్రవర్తనను చూసి కోర్టు సహాయం చేయడానికి నిరాకరించే అధికారముంది. ఇప్పుడు ఈ సూత్రం ఆచరణలో ఎలా పనిచేస్తుందో కొన్ని ముఖ్యమైన సుప్రీంకోర్టు కేసుల ద్వారా కథల్లాగా తెలుసుకుందాం. మొట్టమొదటిది ఒక ల్యాండ్మార్క్ కేస్, 1964 నాటి స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ భైలాల్ భై. ఈ కేసులో రిట్ పిటిషన్లలో ఆలస్యం అనే అంశంపై సుప్రీంకోర్టు తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ కేసు కథ ఏంటంటే, భైలాల్ భాయ్ అనే వ్యాపారి 1954లో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఒక పన్ను కట్టారు. అయితే 3 ఏళ్ల తర్వాత అంటే 1957లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదే పన్నును రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఒక తీర్పిచ్చింది. అంటే 1957లోనే భైలాల్ భాయ్కు తాను కట్టిన పన్నును తిరిగి అడిగే హక్కు వచ్చింది. కాని ఆయన వెంటనే స్పందించలేదు. మళ్లీ 4 సంవత్సరాలాగి 1961లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి తన డబ్బు వాపసివ్వమని అడిగారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ కేసులో ఫైనల్గా కోర్టు ఆయన పిటిషన్ను కొట్టేసింది. కారణం ఒక్కటే, అహేతుకమైన, వివరించలేని ఆలస్యం. ఇక్కడ సుప్రీంకోర్టు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది. అసలు రిట్ పిటిషన్లు వేయడానికి చట్టంలో ఒక టైం లిమిట్ అంటూ ఏదీ లేదు. మరి అలాంటప్పుడు ఏదీ సహేతుకమైన సమయం అని ఎలా నిర్ణయించాలి? అప్పుడు కోర్టు ఒక గైడ్లైన్ ఇచ్చింది. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ సివిల్ కోర్టుకు వెళ్లి ఉంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎంత కాలపరిమితి ఉండేదో దాన్ని ఒక సాధారణ ప్రమాణంగా తీసుకోవచ్చు అని చెప్పింది. ఉదాహరణకు, డబ్బు వాపస్ కోసం సివిల్ కోర్టులో కేసు వేయడానికి 3 ఏళ్ల గడువు ఉందనుకోండి, రిట్ పిటిషన్ కూడా దాదాపు అదే టైంలో వేయాలి. అంతకంటే ఎక్కువ ఆలస్యం చేస్తే దానికి చాలా బలమైన కారణాలు చెప్పాలి అని స్పష్టం చేసింది. ఇప్పుడు మనం మరో కేసుకు వెళ్దాం. ఇది కేవలం ఆలస్యమే కాదు, ఆ ఆలస్యం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా కోర్టులు ఎలా చూస్తాయో మనకు చెబుతుంది.
ఇది 1995 నాటి కేస్, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ దిగంబర్. ఈ కేసులో పిటిషనర్ ప్రవర్తనే ఒక చర్చనీయాంశమయ్యింది. ఈ కేసులో ఆలస్యం ఎంతో తెలుసా? 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 20 సంవత్సరాలు. ఒక రైతుకు సంబంధించిన భూమిని ప్రభుత్వం 1971-72లో తీసుకుంది. కాని ఆయన నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్ళింది 20 ఏళ్ల తర్వాత. మొదట బాంబే హైకోర్టు అతనికి నష్టపరిహారం ఇవ్వమని తీర్పిచ్చింది. కాని సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కన పెట్టేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు పరిశీలన చాలా షార్ప్గా ఉంది. ఇన్నేళ్లపాటు సైలెంట్గా ఉండి ఇప్పుడు సడన్గా కోర్టుకు రావడం వెనుక ఒక దురుద్దేశముండొచ్చు అని కోర్టు అభిప్రాయపడింది. బహుశా ఆ ప్రాంతంలో భూమి ధరలు బాగా పెరిగాక పెరిగిన ధరల ప్రకారం ఎక్కువ నష్టపరిహారం కొట్టేద్దామనే ఆలోచనతో కావాలనే ఆలస్యం చేసి ఉండొచ్చు అని వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రవర్తనను బ్లేమ్ వర్ది కండక్ట్ అంటే నిందారోపణకు అర్హమైన ప్రవర్తన అని పేర్కొంది. ఈక్విటీ రెమెడీ కోరే వాళ్ల ప్రవర్తన ఇలా ఉండకూడదని, అలాంటి వాళ్లకి కోర్టులు సహాయం చెయ్యవని తేల్చి చెప్పింది. ఇక్కడే మనకొక చాలా కీలకమైన ప్రశ్న వస్తుంది. సరే, మిగతా విషయాల సంగతి పక్కన పెడితే, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకే భంగం కలిగినప్పుడు కూడా కేవలం ఆలస్యం చేశాడనే కారణంతో సుప్రీంకోర్టు సహాయం చెయ్యకుండా ఉండవచ్చా? ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించటం కూడా మన ప్రాథమిక హక్కే కదా? ఈ విషయంలో కోర్టుల వైఖరి ఎలా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఇటీవలి కేసుల్లో కూడా స్పష్టంగా దొరుకుతుంది. అయితే దీనికి బలమైన పునాది 1969లో తిలోక్చంద్ మోతీచంద్ కేసులోనే పడింది. ఆ కేసులో ఆర్టికల్ 32 పిటిషన్లకు కూడా లాచెస్ సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగ పరిహారాలను పొందే హక్కును కూడా ఒక క్రమశిక్షణతో టైంకి వాడుకోవాలని నొక్కి చెప్పింది. ఇదే సూత్రాన్ని మనం రవీంద్రకుమార్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 లాంటి ఆధునిక కేసుల్లో కూడా చూడొచ్చు. ఈ రవీంద్రకుమార్ జైన్ కేసులో పిటిషనర్ భూమిని ప్రభుత్వం 1987లో తీసుకుంది. చాలా ఏళ్ల తర్వాత ఒక కొత్త చట్టం ప్రకారం తనకింకా మంచి నష్టపరిహారం కావాలని నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సరైన నష్టపరిహారం అనేది ప్రాథమికమైన విషయమే. అయినా సరే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను విచారించడానికి ఒప్పుకోలేదు. దానికి చెప్పిన ఒకే ఒక్క కారణం డాక్ట్రిన్ ఆఫ్ లాచెస్. ఇన్నేళ్లపాటు నిద్రపోయి ఇప్పుడు హఠాత్తుగా మేల్కొంటే మేం సహాయం చెయ్యలేమని చాలా స్పష్టంగా చెప్పింది. ఇదే విధమైన సూత్రాన్ని మనం ఉద్యోగుల సర్వీస్ విషయాల్లో కూడా చూస్తాం. ఉదాహరణకు శివ్దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రమోషన్ బెనిఫిట్స్ కోసం చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చిన ఉద్యోగికి కోర్టు రిలీఫ్ను పరిమితం చేసింది. చాలామందికి ఈ లాచెస్కి, లిమిటేషన్ యాక్ట్కి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండూ ఆలస్యం గురించే మాట్లాడుతున్నాయి కదా, రెండూ ఒకటేనా అని అనిపిస్తుంది. కాని ఈ రెండిటి మధ్య చాలా ప్రాథమికమైన ఒక తాత్వికమైన తేడా ఉంది. వాటిని ఇప్పుడొక కథలాగా పోల్చి చూద్దాం. చూడండి, లిమిటేషన్ యాక్ట్ అనేది పార్లమెంట్ చేసిన ఒక చట్టం. అదొక స్ట్రిక్ట్ రూల్ బుక్ లాంటిది. ఏ కేసు వేయడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాల టైముందో అది క్లియర్గా చెప్తుంది. ఆ గడువు ఒక్కరోజు దాటినా సరే కోర్టులు కేసును తీసుకోవు. అక్కడ కోర్టుకు విచక్షణ అంటే డిస్క్రిషన్ ఉండదు. అది తప్పనిసరిగా పాటించాల్సిందే. కాని లాచెస్ అలా కాదు. అది ఒక చట్టం కాదు, ఒక న్యాయసూత్రం, ఒక ప్రిన్సిపల్. అది ఫ్లెక్సిబుల్. దీన్ని అప్లై చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా కోర్టు విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. లిమిటేషన్ యాక్ట్ ప్రధానంగా టైం గడిచిపోవడాన్ని చూస్తే, లాచెస్ మాత్రం ఆ ఆలస్యం వల్ల అవతలి పార్టీకి అన్యాయం జరిగిందా లేదా అని చూస్తుంది. ఒక్కోసారి తక్కువ ఆలస్యానికే లాచెస్ అప్లై అవ్వొచ్చు, మరోసారి ఎక్కువ ఆలస్యమున్నా కోర్టు క్షమించొచ్చు. ఇంతకీ ఈ సూత్రం యొక్క అసలుద్దేశ్యం ఏంటి? ఇది కేవలం ఆలస్యంగా వచ్చిన వాళ్లకి హక్కులు ఇవ్వకుండా ఆపడానికేనా? కాదు. దీని వెనుక ఒక బలమైన ప్రజాప్రయోజనం, ఒక పబ్లిక్ పాలసీ ఉంది. ఇది మొత్తం న్యాయ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని, ఎఫిషియన్సీని కాపాడటానికి ఉన్న ఒక రక్షణ కవచం లాంటిది. దాని వెనుక ఉన్న ఆ ఫిలాసఫీని అర్థం చేసుకుందాం. ఈ సూత్రం అనేక రకాలుగా మన న్యాయ వ్యవస్థను కాపాడుతుంది. మొదటిది, ఇది ఎప్పుడో 10-20 ఏళ్ల క్రితం జరిగిపోయిన పాత నిరర్ధకమైన కేసులతో కోర్టులు నిండిపోకుండా చూస్తుంది. రెండోది, కాలం గడిచే కొద్దీ సాక్ష్యాలు, డాక్యుమెంట్లు, ముఖ్యంగా మనుష్యుల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అప్పుడు నిజానిజాలు తేల్చడం అసాధ్యం.
మూడవది, వాది ఆలస్యం వల్ల ప్రతివాది తన జీవితాన్ని ఒక అనిశ్చితిలో గడపకుండా కాపాడుతుంది. ప్రజలు ఎప్పటికీ పాత వివాదాల్లో ఇరుక్కుంటామనే భయం లేకుండా బతకగలగాలి. ఇక ఆఖరిగా, ఇది కోర్టుల విలువైన సమయాన్ని, వనరులను ఆదా చేస్తుంది. చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డ్ వర్సెస్ టీటీ మురళీబాబు 2014 కేసులో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. తమ హక్కులు మరియు పరిహారాల మీద నిద్రపోయిన పిటిషనర్కు ఎలాంటి ఉపశమనం లభించదు అని స్పష్టం చేసింది. కోర్టులు ప్రజా సమయాన్ని, డబ్బును దుర్వినియోగం చేసేవాళ్ల పట్ల కఠినంగా ఉండాలని, అలాంటి నిద్రపోతున్న కేసులను ముందే అడ్డుకోవాలని చెప్పింది. ఈ ఒక్క వాక్యం ఈ సూత్రం యొక్క మొత్తం సారాంశాన్ని చెప్తుంది. అయితే ఈ సూత్రానికి కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు, కంటిన్యూయింగ్ రాంగ్ అంటారు. అంటే అన్యాయం ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నప్పుడు, లేదా అవతలి పక్షం మోసం చేసి నిజాలు దాచిపెట్టినప్పుడు కోర్టులు ఆలస్యాన్ని క్షమించే అవకాశం ఉంది. ఎందుకంటే లాచెస్ సూత్రం అమాయకులను రక్షించడానికి, మోసగాళ్లను కాదు. అంతిమంగా ఈ మొత్తం విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే: మన హక్కుల పట్ల మనం చాలా అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాలి. న్యాయమనేది చురుకుగా, నిజాయితీగా మరియు సరైన సమయంలో తనను ఆశ్రయించిన వారికే సహాయం చేస్తుంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్నే ఇది. ఒకవైపు కేవలం ఆలస్యం అయిందనే టెక్నికల్ కారణంతో నిజంగా అన్యాయానికి గురైన వ్యక్తికి న్యాయం దూరం కాకూడదు. మరోవైపు అంతులేని ఆలస్యాన్ని అనుమతిస్తే అవతలివాళ్లకి అన్యాయం జరుగుతుంది, చివరికి న్యాయ వ్యవస్థే దెబ్బతింటుంది. ఈ రెండింటి మధ్య, అంటే ఒక వ్యక్తికి న్యాయం పొందే హక్కుకు, వ్యవస్థ యొక్క సమర్థతకు మధ్య కోర్టులు ఆ సరైన బ్యాలెన్స్ను ప్రతి కేసులోనూ ఎలా సాధించగలవు? ఇది న్యాయశాస్త్రంలో ఎప్పటికీ కొనసాగే ఒక అన్వేషణ. దీని గురించి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని లీగల్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఓషన్ ఆఫ్ లాను సబ్స్క్రైబ్ చేసుకోండి.